వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రధాని మోదీ ఎనర్జీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? ప్రధాని మోదీ వయసు 75 సంవత్సరాలు. అయితే మోదీ ఎనర్జీ లెవెల్స్ చూసిన వారు మాత్రం ఖచ్చితంగా దాని వెనుక రహస్యం ఏంటనేది ఆలోచిస్తారు. ఈ వయసులోనూ చాలా ఫిట్గా ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం మోదీ క్రమశిక్షణాయుతమైన జీవన శైలి. ఈయన ఒక్కరోజు కూడా హాస్పిటల్ బెడ్ పైన ఉన్న దాఖనాలు లేవు. మోదీ ఎనర్జీ సీక్రెట్స్ చూస్తూ ఆశ్చర్యపోవాల్సిందే. ప్రధాని మోదీ తన దినచర్య ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారు. ప్రతిరోజు 40 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగ నిద్ర చేస్తారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చేసే పనులపై ఫోకస్గా ఉంటారు. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు యోగా నిద్ర చేస్తారు. అలాగే మోదీ ఎక్కువ నడవడానికి ప్రిఫర్ చేస్తారు. గడ్డిపై చెప్పులు లేకుండా కూడా నడుస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేద మెడిసిన్స్ ఉపయోగిస్తారు. తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మోదీ తన ఆహారంలో మునగాకు ప్రాధాన్యత ఇస్తారు. పరాటాల రూపంలో తీసుకుంటారు. కనీసం వారంలో 2 సార్లు దీనిని తీసుకుంటారట. దీని ద్వారా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. బీటా కొరిటిన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం కూడా అందుతాయి. కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి. కాగా మోదీ తన ఆహారంలో కిచిడి ఎక్కువగా తీసుకుంటారు. తనకు చాలా ఇష్టమంటూ అనేక ఇంటర్వ్యూల్లో తెలిపారు. అందుకే ఆయన మెనూలో ఇది కూడా ఉంటుంది. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, మిల్లెట్స్ మోదీ డైట్లో ఉంటాయి. స్పైసీ లేని, తేలికగా జీర్ణమయ్యే బ్యాలెన్స్డ్ ఫుడ్స్నే మోదీ ఎక్కువగా తీసుకుంటారు. నచ్చిన ఆహారాన్ని మెచ్చిన కొలతల్లో తీసుకొని హెల్తీగా, ఫిట్గా ఉండేలా చూసుకుంటారు మోదీ. ఏ విషయంలో అయినా మోదీ ఎక్కువగా మదన పడకుండా పరిష్కారం మాత్రమే ఆలోచన చేస్తారు. వాస్తవిక ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ పర్యటనలో ఉన్నా తన దినచర్యలో మాత్రం మార్పులు లేకుండా వ్యవహరిస్తారు. యోగా ఖచ్చితంగా చేయాల్సిందే. అదేవిధంగా నవరాత్రుల సమయంలో మోదీ కేవలం నిమ్మరసం తీసుకుంటూ 9 రోజులు ఉపవాసం ఉంటారు. తొలి నుంచి ఇలాంటి జీవన శైలి కొనసాగించటం ద్వారా మోదీ ఇంత ఫిట్గా ముందుకు సాగుతున్నారు.